అర్ధరాత్రి నగరం నిద్రలో ఉంది. రైల్వే స్టేషన్ పక్కన ఫుట్పాత్పై ఓ కుటుంబం గాఢ నిద్రలో ఉంది. తల్లి ఒడిలో నెల రోజుల పసికందు ప్రశాంతంగా నిద్రిస్తోంది. కానీ అదే చీకట్లో ఆ చిన్నారిపై ఎవరో కన్నేశారు. ఎవరికీ అనుమానం రాకుండా, ఎవరి నిద్ర చెదరకుండా క్షణాల్లో ఆ పసికందు తల్లి ఒడి నుంచి మాయమైంది. కళ్ళు తెరిచిన తల్లికి కనిపించింది ఖాళీ వడి మాత్రమే. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. దర్యాప్తులో ఈ కిడ్నాప్ వెనుక ముందే రచించిన స్కెచ్ బయటపడింది. ఒక పసికందు కోసం లక్షల రూపాయల ఒప్పందం, రాష్ట్రం దాటించే ప్లాన్, వరుసగా బయటపడుతున్న ఆధారాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. అసలు ఆ పాపని ఎందుకు టార్గెట్ చేశారు? ఈ కిడ్నాప్ వెనుక ఎవరున్నారు? కేవలం 72 గంటల్లో పోలీసులు ఈ సంచలన కేసును ఎలా ఛేదించారు? వాచ్ దిస్. అమ్మ ఒడిలో ఉండాల్సిన నెల రోజుల పసికందు అర్ధరాత్రి తర్వాత కనిపించకుండా పోయింది. కళ్ళు తెరిచేసరికి బిడ్డలేదు. చుట్టూ చీకటి, గుండెల్లో భయం, చేతుల్లో శూన్యం. ఒక తల్లి ఆర్తనాదంతో మొదలైన ఆ కిడ్నాప్ కేసు కేవలం 72 గంటల్లోనే పోలీసులను పశ్చిమ బెంగాల్ వరకు తీసుకెళ్లింది. గత నెల 30వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2 గంటల సమయం లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్పాత్పై ఓ కుటుంబం నిద్రిస్తోంది. కర్ణాటకకు చెందిన ఆ కుటుంబం ఉపాధి కోసం నగరానికి వచ్చింది. వారికి ఉన్న అతిపెద్ద సంపద నెల రోజుల పసికందు. కానీ ఆ చీకట్లో ఆ బిడ్డపై ఎవరో కన్నేశారు. చుట్టూ నిశ్శబ్దం. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని ఎంచుకున్న కిడ్నాపర్లు నిద్రిస్తున్న తల్లి పక్కనే ఉన్న పసికందును ఎత్తుకెళ్లారు. క్షణాల వ్యవధిలోనే అక్కడ్నుంచి మాయమయ్యారు. తెల్లవారిన తర్వాత బిడ్డ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. తల్లి గుండెల్లో మొదలైన ఆందోళన క్షణాల్లోనే పోలీసులకు చేరింది. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే పసికందు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఇది సాధారణ కిడ్నాప్ కాదు, నవజాత శిశువు కిడ్నాప్. ప్రతి నిమిషం విలువైనది. ఆలస్యం జరిగితే బిడ్డను మరో రాష్ట్రానికి తరలించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా తప్పిపోయిన, కిడ్నాప్కు గురైన చిన్నారులను గుర్తించడంలో అనుభవం ఉన్న బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. సంఘటన జరిగిన ప్రాంతంలోని ప్రతి సీసీ కెమెరాను పరిశీలించడం ప్రారంభించారు. రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రధాన రహదారులు, ఆటోలు, అనుమానాస్పద కదలికలు, ఒక్క ఆధారాన్ని కూడా వదిలిపెట్టలేదు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసు వెనుక ముందే రచించిన కుట్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఆకస్మికంగా జరిగిన కిడ్నాప్ కాదని, పసికందునే లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో నడిపిన ఆపరేషన్ అని తేలింది. పశ్చిమ బెంగాల్కు చెందిన సాదికా మక్సూద్ అనే మహిళకు సంతానం లేకపోవడంతో అక్రమంగా శిశువును తెప్పించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకోసం ఆమె ఒంటరిగా కాకుండా తనకు తెలిసిన వ్యక్తుల సహాయాన్ని ఆశ్రయించింది. సాదికా మక్సూద్ పనిచేసే బ్యూటీ పార్లర్లో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని నిమ్మీ జహాన్, రహనుమా అలీ సహాయాన్ని కోరినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మరికొందరిని రంగంలోకి దించి శిశువును ఎత్తుకురావటానికి పక్కా ప్రణాళిక రూపొందించినట్లు విచారణలో వెల్లడైంది. కిడ్నాప్ జరిగిన తీరు కూడా పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్డుపై నిద్రిస్తున్న కుటుంబాన్ని ముందుగానే గమనించి సరైన సమయం కోసం వేచి చూసిన నిందితులు పసికందును ఎత్తుకుని వెంటనే ఆటోలో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అక్కడితో ఈ వ్యవహారం ముగియలేదు. ఆ పాపను కిడ్నాప్ చేసిన వారికి సాదికా మక్సూద్ ఏకంగా 1,50,000 రూపాయలు చెల్లించినట్లు విచారణలో బయటపడింది. అంటే ఇది కేవలం అపహరణ మాత్రమే కాదు, డబ్బు కోసం నవజాత శిశువును అక్రమంగా అప్పగించే కుట్రగా పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాప్ తర్వాత తదుపరి ప్లాన్ కూడా సిద్ధంగా ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. పాపను వెంటనే తీసుకుని పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు వెళ్లేందుకు రైల్వే టికెట్లు కూడా బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంటే మరికొన్ని గంటలు ఆలస్యమై ఉంటే ఆ పాప రాష్ట్ర సరిహద్దులు దాటి ఉండేది. అయితే పోలీసుల వేగమే ఈ కేసులో కీలకంగా మారింది. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా దృశ్యాలు, అనుమానితుల కదలికలు, సమాచార నెట్వర్క్ను ఉపయోగించి కేవలం 72 గంటల్లోనే నిందితుల్ని గుర్తించారు.
వారు తప్పించుకునే అవకాశం లేకుండా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టి శిశువును సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ ఇర్ఫాన్, సాదిక్ మక్సూద్, నిమ్మి జహాన్, రహానుమ్మా అలీ అనే 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో కీలక కోణం కూడా ఉంది. నవజాత శిశువులను అక్రమంగా కొనుగోలు చేసే ముఠాలు ఉన్నాయా? ఈ నిందితులకు అలాంటి నెట్వర్క్లతో సంబంధాలు ఉన్నాయా? ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలో వీరి పాత్ర ఉందా అనే కోణాల్లో కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒక తల్లి కన్నీరు, ఒక నవజాత శిశువు ప్రాణం, ఒక కిడ్నాప్ కుట్ర, ఇవన్నీ కలిసినటువంటి ఈ కేసులో పోలీసులు అత్యంత వేగంగా స్పందించడం వల్లే ఆ పసికందు తిరిగి తల్లి ఒడికి చేరుకుంది. నిమిషాల వ్యవధిలో జరిగిన కిడ్నాప్ను కేవలం 72 గంటల్లో ఛేదించడం పోలీసుల దర్యాప్తులో కీలక విజయంగా నిలిచింది. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్న పోలీసులు ఈ కుట్ర వెనుక మరెవరైనా ఉన్నారా, ఇలాంటి అక్రమ శిశు రవాణా ముఠాలతో వీరికి సంబంధాలున్నాయా అనేటువంటి అంశాలపై దర్యాప్తును మరింత విస్తరించారు.